హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీనికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు చిట్పట్లాడుతున్నాయి కదా, ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, మనకు ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇంకొక జస్ట్ 1 minute ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మనకు ఫ్రై అయిపోతాయి. చూసారా, ఆనియన్స్ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ జీరా పౌడర్ వేసాం కదా. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్, అలాగే కారం వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 minute ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం చక్కగా 1/2 minute ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఆ మసాలా అంతా ఎగ్లోకి వెళ్ళి మనకి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్స్ అలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఫ్రైలో వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ ఫ్రైలో వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి ఒక 1 minute మనం ఎగ్స్ని ఈ ఆనియన్స్ మసాలాలో ఫ్రై చేస్తే మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది అన్నమాట. మనం 1 minute ఫ్రై చేసుకున్నాం కదా, మసాలా అంతా ఎగ్స్ బాగా పట్టేసిందండి. సో మనకి ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, చూసారా, మనకి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.